Good morning children, welcome to GK class. Today we are starting the new chapter, that is habitat. Okay, what is the name of the chapter? Habitat. Okay, so first of all, what is meant by habitat? Okay, habitat means the place where living organisms live. Sir, the living organisms are living anywhere. The dogs, cats, they are living anywhere. How we can say that is habitat? See children, habitat means it is a personal place, or otherwise the place which is suitable for specific animals in order to survive. అంటే జాగ్రత్తగా వినండి, కొన్ని జంతువులు కొన్ని క్లైమాటిక్ కండిషన్స్లో మాత్రమే బ్రతకగలుగుతాయి. ఓకేనా? ఇప్పుడు కోల్డ్ రీజియన్స్లో ఉన్నటువంటి అనిమల్స్ హాట్ రీజియన్స్లోకి తీసుకొని వెళ్ళి వదిలేసామనుకోండి, ఒకరోజు 2 రోజుల కంటే బతకవు, చనిపోతాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? కోల్డ్ ఏరియాస్లో ఆ కోల్డ్ క్లైమేట్కి సూట్ అయ్యేటువంటి అనిమల్స్ మాత్రమే సర్వైవ్ అవ్వగలుగుతాయి. అదేవిధంగా హాట్ క్లైమేట్కి సూట్ అయ్యేటువంటి అనిమల్స్ ఆ రీజియన్స్లో మాత్రమే సర్వైవ్ అవ్వగలుగుతాయి. దాన్నే హ్యాబిటాట్ అంటాం. క్లియర్ ఎవ్రీవన్? దాన్ని ఏమంటాము? హ్యాబిటాట్ అంటాం. సి, ఇఫ్ యు సీ అకార్డింగ్ టు డెఫినేషన్, ఓకే, ఇఫ్ యు సీ ద డెఫినేషన్ ఆఫ్ హ్యాబిటాట్, ద న్యాచురల్ dwelling place, the natural dwelling place of an organism. ఓకేనా? డ్వెల్లింగ్ ప్లేస్ అంటే మీరు బాగా గమనించారంటే, మీరు ఒక డాగ్ని అబ్జర్వ్ చేశారంటే, ఎక్కడన్నా బాగా శాండ్ ఉన్న చోట బాగా తవ్వేసి డ్వెల్లింగ్ అంటాం దాన్ని. ఒక రౌండ్ షేప్లో తవ్వుకొని నీట్గా అందులో కూర్చుంటుంది. అంటే దానికి సూటబుల్ అయ్యేటువంటి రౌండ్ చేసుకొని దానికి అనుకూలంగా అది ఎంత కావాలో అంత డ్వెల్లింగ్ చేసుకొని ఏ టెంపరేచర్ కావాలో అంత టెంపరేచర్లో ముడుచుకొని పడుకుంటుంది. నౌ క్లియర్గా అర్థమవుతుందా ప్రతి ఒక్కరికి? డ్వెల్లింగ్ ప్లేస్, న్యాచురల్ డ్వెల్లింగ్ ప్లేస్. ఒక స్నేక్ ఉంది, ఒక హోల్లోకి వెళ్ళి ఉంటుంది. ఆ హోల్లో దానికి సూట్ అయ్యే టెంపరేచర్లో, దానికి సూట్ అయ్యే ఎన్విరాన్మెంట్లో అది ఉంటుంది. క్లియర్ ఎవ్రీవన్? ఒక పుట్టలో ఉంటుంది, ఓకేనా? బయట ఉండదు. ఎందుకు? ఒక పాము పుట్టలో మాత్రమే ఎందుకు ఉంటుంది? ఆ పుట్ట దాని హ్యాబిటాట్. ఆ లోపల ఎంత టెంపరేచర్ ఉంటుంది, ఓకేనా, ఎంత లైటింగ్ ఉంటుంది, అది ఆ టెంపరేచర్కి ఆ లైటింగ్కి అది సూట్ అయ్యి మౌల్డ్ అయ్యి, ఓకేనా, అందులో బ్రతుకుతుంది. అది దాని హ్యాబిటాట్. అదే స్నేక్స్ వాటర్లో కూడా ఉంటాయి. వాటర్లో ఉన్న స్నేక్స్ ఏం చేస్తాయి? వాటర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్, వాటర్లో ఉన్న టెంపరేచరు, వాటర్లో పడేటువంటి సన్లైట్కి దానికి తగ్గట్టుగా, ఓకేనా, దాని బాడీ స్ట్రక్చరు, ఓకేనా, ఒక రోజులో జరిగింది కాదు ఇది, సమ్ ఇయర్స్ నుంచి ఆ టెంపరేచర్లో అవి బ్రతుకుతూ మౌల్డ్ చేసుకుంటూ అడాప్ట్ చేసుకుంటూ ఉంటాయి. ఒక ఏరియాలో బ్రతుకుతాయి. దాన్ని హ్యాబిటాట్ అంటాం. క్లియర్ ఎవ్రీవన్? చూడండి, న్యాచురల్ డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం. ఓకే, న్యాచురల్ డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం. It is the place that provides proper temperature, water, space, food, shelter and protection to an organism to survive well. ఒక ఆర్గానిజం కానీ ఒక జీవి కానీ బ్రతకడానికి, ఓకేనా, కావలసినటువంటి ప్రాపర్ టెంపరేచర్, వాటర్, స్పేస్ ఉండడానికి స్పేస్,
ఫుడ్, షెల్టర్, ఓకేనా, ప్రొటెక్షన్ ఫ్రమ్ అదర్ అనిమల్స్. ఈ కండిషన్స్ అన్నీ ఒక చోట ఉండి, లేదా ఏ ఆర్గానిజం అయితే ఈ కండిషన్స్ అన్నీ ఉన్న చోట ఒక ఆర్గానిజం సర్వైవ్ అవ్వగలుగుతుందో దాన్ని ఆ అనిమల్ యొక్క హ్యాబిటాట్ అంటాం. క్లియర్ ఎవ్రీవన్? దట్ ఈస్ హ్యాబిటాట్. ఓకే, క్లియర్లీ షోస్ హియర్ ప్రాపర్ టెంపరేచర్, వాటర్, స్పేస్, ఫుడ్, షెల్టర్ అండ్ ప్రొటెక్షన్ టు ఎన్ ఆర్గానిజం టు సర్వైవ్ వెల్. హ్యాబిటాట్ అంటే ఏమి లేదు, దానికి ఆ అనిమల్కి కావాల్సిన ప్రాపర్ టెంపరేచర్, వాటర్, ఫుడ్, షెల్టర్, ప్రొటెక్షన్ ఒక చోట ఉంటే దాన్ని ఆ అనిమల్ యొక్క హ్యాబిటాట్ అంటాం. క్లియర్ ఎవ్రీవన్? ఇలాంటి హ్యాబిటాట్స్ మనకు చాలా ఉన్నాయి. ఏవేవి సార్ అంటే ఫారెస్ట్ ఒక హ్యాబిటాట్, ఓషియన్స్ ఒక హ్యాబిటాట్, పోలార్ రీజియన్స్ అంటే కోల్డ్ రీజియన్స్ ఒక హ్యాబిటాట్, ఫ్రెష్ వాటర్ ఒక హ్యాబిటాట్, డెజర్ట్స్ ఎడార్లు కూడా ఒక హ్యాబిటాట్, మౌంటైన్స్, ఓకేనా, కొండలు, హిల్స్, మౌంటైన్స్ కూడా ఒక హ్యాబిటాట్. క్లియర్ ఎవ్రీవన్? అంటే ఫారెస్ట్ అనే హ్యాబిటాట్లో ఫారెస్ట్లో ఉన్నటువంటి టెంపరేచర్, ఫారెస్ట్లో దొరికే వాటర్, ఫారెస్ట్లో ఉన్న స్పేస్, ఫారెస్ట్లో దొరికే ఫుడ్, ఫారెస్ట్లో అవి ఏర్పరచుకునే షెల్టర్, ఫారెస్ట్లో తనకు కావాల్సిన ప్రొటెక్షన్, ఇవన్నిటికీ ఓకే అడాప్ట్ చేసుకొని ఏ అనిమల్స్ అయితే ఫారెస్ట్లో బ్రతకగలుగుతాయో, సర్వైవ్ అవ్వగలుగుతాయో అవన్నీ కూడా ఫారెస్ట్ హ్యాబిటాట్ కిందికి వస్తాయి. ఓకేనా? ఈ యొక్క క్రైటీరియాస్ ప్రతి ఒక్క దాంట్లోనూ ఉంటాయి, కానీ డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ తీసుకోండి. ఫారెస్ట్లో ఒక టెంపరేచర్ ఉంటుంది, ఓషియన్స్లో టెంపరేచర్ డిఫరెంట్గా ఉంటుంది, పోలార్ రీజియన్స్లో టెంపరేచర్ డిఫరెంట్గా ఉంటుంది, ఫ్రెష్ వాటర్లో టెంపరేచర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఫ్రెష్ వాటర్ మీన్స్ ఓషియన్స్లో సాల్ట్ వాటర్ ఉంటుంది అన్న, ఫ్రెష్ వాటర్లో సాల్ట్ వాటర్ ఉండదు, ఫ్రెష్గా ఉంటుంది. లేక్స్, పాండ్స్ ఫ్రెష్ వాటర్ కిందికి వస్తాయి. డెజర్ట్స్లో టెంపరేచర్ డిఫరెంట్గా ఉంటుంది, మౌంటైన్స్లో టెంపరేచర్ డిఫరెంట్గా ఉంటుంది. అదే వాటర్ తీసుకుంటే ఫారెస్ట్ ఏరియాస్లో వాటర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది, ఓషియన్స్లో ఎక్కువ వాటర్ ఉంటాయి, పోలార్ రీజియన్స్లో ఐస్ ఉంటుంది, తక్కువ వాటర్ ఉంటుంది, డ్రై ఫామ్లో ఉంటుంది వాటర్. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఈ డిఫరెంట్ రీజియన్స్లో డిఫరెంట్గా ఉంటాయి. ఆ డిఫరెంట్ రీజియన్స్లో డిఫరెంట్గా ఉన్నటువంటి క్లైమేట్, టెంపరేచరు, వాటర్, ఫుడ్, ప్రొటెక్షన్, షెల్టరు వీటన్నిటికీ మౌల్డ్ చేసుకొని అడాప్ట్ చేసుకొని ఏ అనిమల్స్ అయితే ఆ రీజియన్స్లో సర్వైవ్ అవ్వగలుగుతాయో వాటినే హ్యాబిటాట్స్ అంటాం. క్లియర్ ఎవ్రీవన్? ఓకే, నౌ ఫస్ట్ we will see ఫారెస్ట్. ఫారెస్ట్లో చూడండి ఏమేమి ఉంటాయి ఫారెస్ట్లో. సార్ ట్రీస్ ఉంటాయి, వెరీ గుడ్. సార్ గ్రాస్ ఉంటుంది, వెరీ గుడ్. సార్ సాయిల్ ఫర్టైల్ ఉంటుంది, సూపర్. ఇవన్నీ ఉంటాయి ఫారెస్ట్లో. ట్రీస్ ఉంటాయి, చిన్న ప్లాంట్స్ ఉంటాయి, గ్రాస్ గడ్డి ఉంటుంది, ఫర్టైల్ సాయిల్ కింద ఉన్నటువంటి నేల ఫర్టిలిటీ ఎక్కువ ఉంటుంది, అందుకే ఫారెస్ట్లో అన్ని ప్లాంట్స్ ఉంటాయి. ఎందుకు? ప్లాంట్స్ డ్రై అయిపోయి ఆ సాయిల్లోనే అవి కలిసిపోతాయి, సాయిల్కి ఫర్టిలిటీ ఎక్కువ వస్తుంది, అంటే సారవంతం, స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. ఫారెస్ట్లో ఉన్నటువంటి సాయిల్స్లో స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఫారెస్ట్ ఏరియాస్లో ఎక్కువ ట్రీస్ ఉంటాయి కదా నాన్న, పెద్ద ట్రీస్ ఉంటాయి. మనకి సమ్మర్లో ఎండ ఎక్కువగా ఉందంటే దారిలో వెళ్తూ ఉంటాము, ఎండ ఎక్కువగా ఉంటే ఎక్కడన్నా ఒక చోట చెట్టు కింద నిలబడతాం. ఎందుకు? నీడ ఉంటుంది. చెట్టు కింద ఏమవుతుంది? సన్లైట్ పడదు, చల్లగా ఉంటుంది. అలా మరి ఫారెస్ట్లో అన్ని ట్రీస్ ఉంటాయి, ఓకేనా? దాని మీనింగ్ ఏమి? సన్లైట్ ఫారెస్ట్లోకి ఎక్కువగా పడదు. అదే చూడండి, అండర్ ట్రీ రిసీవ్స్ లిమిటెడ్ సన్లైట్. ఫారెస్ట్లో ట్రీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ట్రీ కింద లిమిటెడ్ సన్లైట్ అనేది పడుతుంది. అంటే సన్లైట్ తక్కువగా ఉంటేనే సెట్ అయ్యేటువంటి అనిమల్స్ మాత్రమే అక్కడ ఉండగలుగుతాయి. క్లియర్ ఎవ్రీవన్? దెన్ అనిమల్స్ ఏవేవి ఉంటాయి అంటే బర్డ్స్ ఉంటాయి, వైల్డ్ అనిమల్స్ ఉంటాయి, లయన్ ఉంటుంది, డీర్, ఎలిఫెంట్, జిరాఫీ, స్నేక్స్, ఇవన్నీ కూడా ఫారెస్ట్లో ఉంటాయి. బట్ అవి అడాప్ట్ చేసుకొని ఉంటాయి.
ఏ క్లైమేట్కి అడాప్ట్ అయి ఉంటాయి? ఫారెస్ట్ ఏరియాస్లో ఉన్న క్లైమేట్కి, ఆ యొక్క టెంపరేచర్స్కి, ఓకేనా, ఆ యొక్క ల్యాండ్కి, ఆ యొక్క సన్లైట్ తక్కువగా ఉంటుంది ఫారెస్ట్లో, దానికి సెట్ అయ్యేటువంటి అనిమల్స్ మాత్రమే అక్కడ అడాప్ట్ చేసుకొని కొన్ని సంవత్సరాల నుంచి అక్కడే ఉండి ఆ క్లైమేట్కి అడాప్ట్ చేసుకొని ఉంటాయి. మీకు ఇంకొక పవర్ఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు అనంతపూర్లో ఉన్నారు. అనంతపూర్లో దొరికే వెజిటేబుల్స్, మార్కెట్లో దొరికే వెజిటేబుల్స్ తీసుకొని వస్తారు ఇంట్లో. మీ అమ్మ ఫుడ్ చేసి పెడుతుంది, తింటారు. దెన్ మినరల్ వాటర్, ఆటోలో మినరల్ వాటర్ వస్తుంది, తీసుకుంటారు, మినరల్ వాటర్ తాగుతారు. సమ్మర్ వచ్చింది, మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మీ అమ్మమ్మ వాళ్ళు ఇల్లు వేరే డిస్టిక్, కర్నూలు అనుకోండి, కర్నూలు డిస్టిక్. మీరు అక్కడికి వెళ్తారు. అక్కడ వాటర్ డిఫరెంట్గా ఉంటుంది, అక్కడ ఫుడ్ డిఫరెంట్గా ఉంటుంది, అక్కడ క్లైమేట్ డిఫరెంట్గా ఉంటుంది, అక్కడ టెంపరేచర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇన్ని రోజులు మీరు మీ ఇంట్లో ఉన్న టెంపరేచర్కి, మీ ఇంట్లో ఉన్న వాటర్ తాగుతూ, మీ ఇంట్లో ఉన్న ఫుడ్ తింటూ, మీ ఇంట్లో ప్రొటెక్షన్ ఉంటూ సెక్యూరిటీగా ఉంటారు, హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడైతే హాలిడేస్ వస్తాయో, ఎప్పుడైతే మీరు వేరే డిస్టిక్ వెళ్తారో, మీ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కావచ్చు, రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వేరే డిస్టిక్ వెళ్ళినప్పుడు అక్కడ టెంపరేచర్ డిఫరెంట్గా ఉంటుంది, అక్కడ వాటర్ డిఫరెంట్గా ఉంటుంది, అక్కడ వాళ్ళ ఇంట్లో మీ ప్రొటెక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. అర్థమవుతుందా? క్లియర్గా అర్థమవుతుందా? అంటే అప్పుడు మీకు అక్కడ ఉన్న వాటర్ తాగితే కొంతమందికి కోల్డ్ వచ్చేస్తుంది. అంటే దాని మీనింగ్ ఏమి? మీరు ఆ క్లైమేట్కి, ఆ టెంపరేచర్కి, ఆ వాటర్కి, ఆ ఫుడ్కి అడాప్ట్ చేసుకోలేకపోతున్నారు. అక్కడే ఒక 2 months 3 months అలాగే ఉన్నారనుకోండి, మరి ఆ క్లైమేట్కి, ఆ హ్యాబిటాట్కి అలవాటు అయిపోతారు. అప్పుడు అదే కంటిన్యూ అయిపోతుంది. అట్లా అనిమల్స్ కూడా డిఫరెంట్ టెంపరేచర్స్, డిఫరెంట్ వాటర్, డిఫరెంట్ ప్రొటెక్షన్ ఉన్న చోట ఒక అనిమల్ కొన్ని సంవత్సరాల నుండి అక్కడే ఉండి ఆ క్లైమేట్, ఆ టెంపరేచర్కి అడాప్ట్ చేసుకొని జీవిస్తూ ఉంటుంది. దాన్నే హ్యాబిటాట్స్ అంటే. క్లియర్? నౌ క్లియర్. ఇలాగా ఫారెస్ట్ ఏరియాలో ఉన్నటువంటి ఈ టెంపరేచరు, ఈ హీట్, ఈ యొక్క సన్లైట్ తక్కువగా పడ్డం, వీటికి అడాప్ట్ చేసుకొని ఉండే అనిమల్స్ మాత్రమే ఫారెస్ట్లో సర్వైవ్ అవ్వగలుగుతాయి. క్లియర్ ఎవ్రీవన్? దెన్ కమింగ్ టు ఓషియన్స్. ఓషియన్స్లో ఏం జరుగుతుందంటే చూడండి, డీప్ సాల్టీ వాటర్లో కూడా ఉంటాయి ఆర్గానిజమ్స్. లివ్ ఇన్ డీప్ సాల్టీ వాటర్. వాటర్ సాల్ట్గా ఉంటుంది ఓషియన్స్లో. అనిమల్స్ డీప్లో చాలా లోతుగా ఉంటాయి కాబట్టి హై ప్రెజర్ ఉంటుంది వాటికి. తర్వాత వాటర్ లోపలికి ఎక్కువగా సన్లైట్ వెళ్ళినా కూడా పైన ఉన్న లేయర్స్కి మాత్రమే వెళ్తుంది, డీప్గా వెళ్తే సన్లైట్ కూడా ఉండదు. అంటే ఓషియన్స్లో ఏ అనిమల్స్ సర్వైవ్ అవ్వగలుగుతాయి అంటే సన్లైట్ తక్కువగా ఉన్నా, హై ప్రెజర్ ఉన్నప్పటికీ, వాటర్ సాల్టీ అయినప్పటికీ అవి సూట్ అయ్యేటువంటి, వాటికి అడాప్ట్ చేసుకున్నటువంటి అనిమల్స్ మాత్రమే ఓషియన్స్లో బతకగలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సార్, వేల్స్, ఆక్టోపస్, జెల్లీ ఫిష్. దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అనిమల్స్ ప్రెసెంట్ ఇన్ ఓషియన్స్. దెన్ కమింగ్ టు పోలార్ రీజియన్స్. పోలార్ రీజియన్స్లో ఫర్ ఎగ్జాంపుల్, పోలార్ రీజియన్స్ అంటే అంటార్కిటికా, ఆర్కిటిక్ రీజియన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ అండ్ డ్రై. డ్రై అంటే అందులో ఐస్ ఉంటుంది కాబట్టి డ్రై. అండ్ ఆల్వేస్ కవర్డ్ విత్ స్నో. స్నోతో కప్పబడి ఉంటుంది, వైట్ కలర్డ్ స్నో. చూడండి, ఆ రీజన్లో కోల్డ్ ఎక్కువగా ఉంటుంది. కోల్డెస్ట్ హ్యాబిటాట్ ఇన్ ద వరల్డ్ ఏది అంటే అంటార్కిటికా. కోల్డెస్ట్ హ్యాబిటాట్ ఇన్ ది వరల్డ్. దెన్ డ్యూ టు స్నో ఎక్కువగా పడుతూ ఉంటుంది కాబట్టి మనకి ల్యాండ్ అనేది ఎక్కువగా ఉండదు, స్నోనే ఉంటుంది కాబట్టి అక్కడ తక్కువ వెజిటేషన్ ఉంటుంది. అంటే ట్రీస్ తక్కువగా ఉంటాయి, ట్రీస్, ప్లాంట్స్ తక్కువగా ఉంటాయి అక్కడ. ఎందుకు? స్నో ఎక్కువగా ఉంటుంది, ల్యాండ్ పైన స్నో పడి ఉంటుంది. ల్యాండ్ పైన మొక్కలు మొలవవు, ప్లాంట్స్, ట్రీస్ ఉండవు. ఉన్నా కూడా ఆ స్నో, ఆ టెంపరేచర్కి సూటబుల్ అయ్యే ట్రీస్ మాత్రమే ఉంటాయి.
ఓకేనా. పోలార్ బియర్స్, సీల్స్, పెంగ్విన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ఆన్ ద పోల్స్. ఓకేనా. ఈ పోలార్ రీజియన్స్లో ఎక్కువగా పోలార్ బియర్స్, సీల్స్, పెంగ్విన్స్ అనేవి ఉంటాయి. క్లియర్ ఎవ్రీవన్. నౌ కమింగ్ టు ఫ్రెష్ వాటర్. సార్ ఫ్రెష్ వాటర్ అంటే ఏమేమి సార్? రివర్స్, పాండ్స్, లేక్స్. రివర్స్, పాండ్స్, లేక్స్, నదులు, గుంటలు, పాండ్స్, లేక్స్, సరస్సులు, ఇవన్నీ కూడా ఫ్రెష్ వాటర్ కిందకి వస్తాయి. ఫ్రెష్ వాటర్లో మనకి వాటర్ కొన్ని చోట్ల నిలబడిపోయి ఉంటుంది, స్టోర్ అయి ఉంటుంది, కొన్ని చోట్ల రన్నింగ్ అవుతూ ఉంటుంది, పారుతూ కూడా ఉంటాయి. ఆ వాటర్లో డిఫరెన్సెస్ ఉన్న వాటిలో కూడా పారేటువంటి నీళ్ళలో ఎక్కువ అనిమల్స్ బతకవు, ఉండలేవు. ఎందుకంటే వాటర్ ఆల్వేస్ వెళ్తూ ఉంటుంది కదా, అవి ఎక్కడ ఉంటాయి? అదే స్టోర్ అయిన వాటర్లో ఎక్కువ వాటర్ అనిమల్స్ ఉంటాయి. అలాగా ఫిష్, క్రోకడైల్స్. క్రోకడైల్స్ చూడండి, స్టోర్ అయి ఉన్నటువంటి వాటర్లో ఉంటాయి. ఫిష్ స్టోర్ అయినా రన్నింగ్ వాటర్లో అయినా కూడా ఈ ఫిష్ అనేది బతకగలుగుతుంది. ఓకేనా. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, ఫ్రాగ్, టార్టాయిస్ బోత్ ల్యాండ్ పైన బతకగలుగుతాయి అండ్ యాజ్ వెల్ యాజ్ వాటర్. అంటే ఇవి ల్యాండ్ పైన ఉన్నటువంటి టెంపరేచరు, క్లైమేట్, వాటర్, ప్రొటెక్షన్, వీటన్నిటికీ ల్యాండ్ పైన వాటర్లో రెండిటికి సెట్ అయ్యేటువంటి అనిమల్స్ ఇవి. ఇలాంటి క్వశ్చన్సే మనకి ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటారు, కన్ఫ్యూజ్ చేయడానికి, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఓకేనా. ఏవేవి ఉంటాయి బోత్ ల్యాండ్ అండ్ వాటర్లో? ఫ్రాగ్, టార్టాయిస్. ఫ్రాగ్, టార్టాయిస్. దెన్ కమింగ్ టు డెజర్ట్. డెజర్ట్ ఏరియాస్లో ఎక్కువ శాండ్ ఉంటుంది, డ్రైగా ఉంటుంది, శాండీగా ఉంటుంది, హీట్ ఎక్కువ ఉంటుంది, హాట్ ప్లేస్. ఎందుకు? తక్కువ రెయిన్ఫాల్ పడుతుంది అక్కడ, అందుకే ఎక్కువ హీట్ ఉంటుంది ఎప్పుడు. ఓకేనా. డే టైం చాలా హాట్గా ఉంటుంది, నైట్ టైం చాలా కోల్డ్గా ఉంటుంది. ఎక్కడ? డెజర్ట్స్లో. దెన్ క్యామెల్స్, ర్యాట్స్, స్నేక్ ఇలాంటి జంతువులు అన్నీ కూడా డెజర్ట్లో సర్వైవ్ అవ్వగలుగుతాయి. సో చిల్డ్రన్, దిస్ ఈస్ జస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ and this is just a basic class for habitat. In the next class we will go in detail about habitats. Okay, about habitats. Okay, keep revising the topics. You have to see these videos once, twice, thrice in order to keep in your mind the topic. Thank you very much. Have a nice day. Take care. Bye bye. Don't forget, write down.